లేదా సగంలో పైప్ లైన్లో ఉండడం పథకాలు ఉండడం అనేది ఒక ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం, అరుదుగా జరిగే అంశం, చెప్పుకోవాల్సిన విషయం. ఇందులో రెండు మేము గర్వంగా చెప్పుకునేది, రేపు కార్యక్రమం నిర్వహించాలనుకోవడానికి మాకు ఉత్ప్రేరకంగా పనిచేసి మమ్మల్ని మోటివేట్ చేసినవి పార్టీ కార్యకర్తలను, నాయకులను. ఏదంటే మనం సహజంగా ఏ ఎన్నికల్లో అయినా పార్టీ వచ్చినప్పుడు మేము రాగానే ఇవి చేస్తామంటుంది. చేసిన పార్టీలు కూడా ఉండొచ్చు కొంతవరకు, కానీ పూర్తిగా దాన్ని తూచా తప్పకుండా మరింత మెరుగులు దిద్ది ముందు చెప్పినప్పుడు ఒక ఆలోచన రూపంలో ఉన్నది, ఒక సింగిల్ పాయింట్గా ఒక డాట్గా ఉన్నది కార్యక్రమం అయితే, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అది జరిగితే దాని ఫలితాల వల్ల వచ్చే మిగిలిన ప్రయోజనాలను కూడా అందుకోవడానికి వీలుగా అవసరమైతే మిగిలిన మార్పులు కూడా ఎంత ఖరీదైనా సరే, ఎంత ఖర్చైనా సరే వెనుకాడకుండా చేయగలగడం. అలాగే ఇది నేను చేస్తాను అని చెప్పి నేను చేయలేకపోతే జనం నన్ను నిలదీయచ్చు మీరని అంటూ, రాజకీయాల్లో విశ్వసనీయత పెరగాలంటే రెస్పాన్సిబుల్గా బాధ్యతగా నిలబడగలగాలి, ఆన్సర్ కూడా ఇవ్వగలగాలి, జవాబుదారీతనంగా ఉండాలని ఏదైతే చెప్పాడో అది ఈరోజు దానికి కట్టుబడి నిలబడి ఇదిగో ఇది చేశాం అని సగర్వంగా మా పార్టీ చెప్పుకునేలాగా మన ముఖ్యమంత్రి గారు తన వ్యవహార శైలి ద్వారా, తన పనితీరు ద్వారా ప్రభుత్వాన్ని నడపడం ద్వారా చూపించారనేది మేము గర్వంగా చెప్పుకునే అంశం. మేము మాత్రమే గర్వంగా చెప్పుకోగలిగిన అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో చాలామంది వస్తున్నారు, పోతున్నారు. దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు వస్తుండొచ్చు, ప్రధానమంత్రులు వస్తుండొచ్చు, చాలా చేశారు కూడా, లేకపోతే ఇంత అభివృద్ధి జరిగేది కాదు. కానీ ఖచ్చితంగా కట్టుబడి పూర్తి చేయడం. ఏదైనా మనం ఒక పరికరం కొంటేనో వారంటీ ఎట్లా ఇస్తారో అట్లా, 3 years వరకు గ్యారంటీ, లేదా ఇది చేస్తాం అంటే చేయడం, చేయకపోతే మమ్మల్ని అడగండి అని ప్రజల్లే కూడా వెళ్ళగలగడం, అది చేసి చూపడం. ఈ చేసి చూపడం అనేది మాకు తక్కువ కాలంలో కనపడింది.